ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. ఎవరు నన్ను పిలిచింది? మూడు అంకెలు లెక్క పెట్టేలోగా చెప్పండి. ఆ శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని మూడు అంకెలు లెక్క పెట్టిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. సార్ 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 అంత పని చేయకండి, నేనే సార్ పిలిచింది. రాజమౌళి, నువ్వే పిలిచానని ముందుగా చెప్పొచ్చుగా. ఒకవేళ నేను ఆ మూడంకెలు లెక్క పెట్టింటే ఏమయ్యేది? ఏమయ్యేది కదా సార్, ఆ తర్వాత నేను 4, 5, 6 లెక్కెట్టేవాడిని. రాజమౌళి, ఎందుకు పిలిచావు? ఏం లేదు సార్, ఇప్పుడు మనకి శివలింగం లేపే సీన్ సార్ ఇది. ఎందుకు లేపాలి? ఎందుకంటే మీరు వచ్చారు కదా సార్, మన సీన్ అది సార్. సార్కి ఒకసారి పాట వేయండమ్మా. వెయ్యి వెయ్యి చెయ్యి వెయ్యి నంబర్ 1, ఒంటి మీద చెయ్యి వెయ్యి నంబర్ 1. నీలో నేను నాలో నువ్వు 2 in 1. వాడి వేడి వన్నే చిన్నే 1+1. సార్ ఆ పాట పెట్టింది మీరు ఉత్సాహంతో దాన్ని లేపుతారని సార్, మీరు డాన్స్ చేస్తారని కాదు. పాట పెడితే నేను కదులుతాను కానీ అదే దాని కదులుతుంది అనుకున్నావు. సార్ 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 ఒకసారి లేపడానికి ట్రై చేయండి సార్ ప్లీజ్. నువ్వు అంతగా అడుగుతుంటే ముచ్చట పడి లేపాలనిపిస్తున్నాయి. లేపండి సార్. వందే మాతరం. అది సీతారామరాజు కాదు సార్, మనది బాహుబలి. చెట్టు లేకపోయేసరికి సీతారామరాజు అనుకున్నాను. అందుకే సార్ మహేష్మతి అని చెప్పండి. ఏమన్నావు? మహేష్మతి. పిచ్చివాడ. జై మహేష్ బాబు. వస్తా. ఓ కృష్ణ గారు కూడా లేపకుండా వెళ్ళిపోయారే.